ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెళ్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో ఆ గ్రామానికి సిబిఐ అధికారులు వెళ్లారు. మంథని కోర్టు అలాగే పెద్దపల్లి కోర్టు సీన్ ఆఫ్ అఫెన్స్ ఇదంతా కూడా 2021 ఫిబ్రవరి 17న అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కోరుతూ అప్పీల్ చేయడం జరిగింది. గట్టు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు దీనిలో స్పందించినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి సిబిఐ ఎఫ్ఐఆర్లో 3 పేర్లు నమోదు చేయడం జరిగింది. మరి అక్కపక్క కుమార్, వసంతరావు అలాగే కుంట శ్రీను ఈ 3 పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. సమగ్ర విచారణ జరుపుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఒక ఆఫీసులో కేంద్రంగా పనిచేస్తున్నారు సిబిఐ అధికారులు. సమగ్ర విచారణ జరుపుతున్నారు. అసలు గట్టు వామన్ రావు ఏం చేశాడు, గట్టు వామన్ రావు దంపతులను చంపేంత పగ కక్ష వాళ్ళకి ఎందుకు వచ్చింది, దీని వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, ఆ రోజు జరిగింది ఏంటి, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ మినిట్ టు మినిట్ లాగా ప్రతి దాన్ని విచారణ జరుపుతున్నారు. అలాగే గట్టు వామన్ రావు తండ్రిని కిషన్ రావును సైతం వారు విచారించడం జరిగింది. ఆ ప్రాంత ప్రజల్ని, ఆ ప్రాంతంలో ప్రతిదీ కూడా అక్కడికి వస్తుందా అనే కోణంలో విచారణ జరుపుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా సిబిఐ విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఆ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఆరోపణలు ఉన్నాయో వాళ్ళంతా ఒక్కసారి ఉలికిపడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎలాంటి విచారణ చేపడతారు, ఎలాంటి యాక్షన్ తీసుకోబోయే అవకాశాలు ఉన్నాయి, మరి ఎవరెవరు పెద్ద తలకాయలు ఇందులో పాత్ర ఉంది, ఎవరు బయటకు వస్తారు అనే కోణంలో సైతం ప్రధానంగా చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఈ గొడవ జరిగింది అంటే అంతకు ముందు నుంచి గట్టు వామన్ రావు దంపతులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేచేవాళ్ళు లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం కోరేవాళ్ళు. దీనిలో భాగంగా మంథని మున్సిపాలిటీకి సంబంధించి అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఇష్యూస్, అలాగే గ్రామంలో గ్రామ పంచాయతీ అలా మరొక ఆలయం పెద్దమ్మ గుడి నిర్మాణము పర్మిషన్ లేకుండా ఎట్లా అనుమతులు లేకుండా మీరు ఎట్లా నిర్మిస్తారనే కోణంలో గ్రామంలో ఉన్నటువంటి ఆలయంలో ఆ వామన్ రావు సోదరుడు కీలకమైనటువంటి పాత్ర పోషించేవాడు. ఆయన్ని తొలగించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. మరొక వ్యక్తిని వారి పాల్వాళ్ళనే నియమించడం జరిగింది. ఇదంతా కూడా ఇంద్రశేఖర్ రావు తొలగిస్తూ నిర్ణయం తీసుకొని చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి. దీనిలో భాగంగానే అనేక అంశాలు కారణం గట్టు వామన్ రావు హత్యకు దారితీసింది. దీనిలో భాగంగానే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లో గాను దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అడ్వకేట్ కపుల్ డబుల్ మర్డర్ ఇష్యూ, అది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఆ ఇష్యూ మీద చర్చ జరుగుతుంది. నిందితులు కొంతమంది జైలుకి వెళ్ళారు, బెయిల్పై వచ్చారు. ఆ రోజు కత్తి వాడినటువంటి కత్తి పార్వతీ ప్రాజెక్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడము, గ్రహించడము, సీన్ ఆఫ్ అఫెన్స్ని కన్స్ట్రక్ట్ చేయడము, పోలీస్ వాళ్ళు చేసినటువంటి ఛార్జ్ షీట్ని అన్నిటినీ సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే కోణంలో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే రంగంలోకి దిగింది. మొత్తం మీద ఈ ప్రాంతంలో క్రిమినల్ గుండెల్లో గుబులు రేకెత్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.